స్నేహితులారా నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులు, ప్రత్యేకించి శాంతి భద్రతల సమస్య, అధికార పార్టీ వాళ్ళ యొక్క లేకుంటే అధికారంలో ఉన్న వాళ్ళ యొక్క ప్రత్యక్ష ప్రమేయంతో గృహదహనాలు, దాడులు, హత్యా ప్రయత్నాలు, యాగశాలల ధ్వంసం, ఈ నేపథ్యంలో వీరాలాపాలు, ఆ సంగతి చేస్తాం, ఈ సంగతి చేస్తాం, రాయలసీమలో పుట్టలేదు, రాయలసీమలో ఉండి సంగతి ఏమో చేసేసేవాళ్ళు, ఇట్లా పెద్ద పెద్ద మాటలు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళ దగ్గర నుంచి వస్తూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు మీకు చెప్తేనే అర్థం చేసుకోవడం కష్టం. మీరు మరి మీ యొక్క కింద 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 వాళ్ళకి అసలుకి అర్థం చేసుకోవాలన్న ఆలోచన కూడా ఉంటుంది అనుకోవడంలే. చంద్రబాబు గారు మీ విధ్వంసక రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతూ ఉంటే, మీరు జరిపిస్తున్నారని ప్రజంతా భావిస్తూ ఉంటే, తిరుపతి లడ్డులో మీరు అబద్ధాలు చెప్పారు. సాక్షాత్తు సిబిఐ వాళ్ళు కోర్టుకి ఇచ్చినప్పుడు అందులో ఎటువంటి జంతు సంబంధమైన కొవ్వులు కల్తీ జరగలేదని చెప్పినప్పటికీ బుకాయించే ప్రయత్నం, దాని నుంచి బయటకు వచ్చే ప్రయత్నం కోసం ఈ రాష్ట్రంలో అల్లర్లు అల్లకొల్లాలకి మీరే తెరదీశారని స్పష్టంగా చెప్పడానికి అనేకమైన దృశ్యాలు మాకు కనిపిస్తూ ఉన్నాయి. మీ ప్రభుత్వం, నేనా అని మీరు అనొచ్చు, మీ ప్రభుత్వం, యూఆర్ ద హెడ్డింగ్ ద గవర్నమెంట్. అట్లాగే ఆయనతో పాటుగా కొనసాగే ఇంకొక 15 ఏళ్ల పాటు కొనసాగుతామని చెప్పే ఆ డిప్యూటీ సీఎం గారికి కూడా చెప్తా ఉన్నాను. అట్లాగే అంత అద్భుతమైన బూతు భాషని అధికార భాషగా మార్చిన మీరు, బూతుల్ని కూడా అధికార భాషగా మార్చి మాట్లాడుతున్న మీరు, క్షమాపణ చెప్పాలనో పశ్చాత్తాపం పొందాలన్న కనీసం ఆలోచన కూడా లేని మీ యొక్క నాయకత్వంలో ఈ రాష్ట్రం అతలాకుతలమై అన్యాయమైపోతూ ఉంటే, రోజు రోజుకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిష్ట పడిపోతూ ఉంటే, బ్రాండ్ వాల్యూ పడిపోతూ ఉంటే, ఈ రాష్ట్రం అధోగతికి పాలవుతుంటే ఖచ్చితంగా అప్పుడే డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పుకునే మీ ఎన్డీఏ ప్రభుత్వం, బీజేపీ నాయకత్వంలోని మీ యొక్క భాగస్వామ్యంతో, ప్రధానమైన భాగస్వామ్యంతో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం నిన్న బడ్జెట్ని ప్రవేశపెట్టింది. కనీసం మీలో ఏ ఒక్కరైనా సరే ఈ రాష్ట్రం గురించి ఆలోచించారా? ఈ రాష్ట్రంలో బడ్జెట్ ప్రవేశపెడతా ఉంటే ఈ రాష్ట్రానికి కావలసిన ప్రయోజనాల్ని మీ సొంత ప్రభుత్వం నుండి, మీ ప్రభుత్వం నుండి సాధించుకోవడం కోసం మీరు ఏమైనా ప్రయత్నం చేశారా? మీరు అనుకోవాల్సిందే మా సొంత ప్రభుత్వం అని. వాళ్ళు కనీసం మిమ్మల్ని వాళ్ళ యొక్క బాడిగ ప్రభుత్వంలా కూడా అనుకోవడం లేదు. మీరు ఊరికే భుజకీర్తులు తగిలించుకొని పోవాల్సిందే ఢిల్లీకి. ఇప్పటికి 27 సార్లు పోయించుంటున్నారు బాబు గారు మీరు, 27 సార్లు. చిన్నాసితక విమానాలు అయితే బాగుందని ప్రత్యేకమైన విమానాల్లో పోయొచ్చుంటారు మీరు. అయ్యా, మీరు మొన్న ఆర్థిక కమిషన్ వచ్చినప్పుడు మీరు చాలా పెద్ద ఎత్తున మహజర్లు ఇచ్చారు. మీరు 50% ఇవ్వాలి మాకు, అట్లాగే జనాభా లెక్కలు తీసుకోవాలి, రకరకాలుగా ఇచ్చారు. ఆ రకరకాలుగా ఇచ్చిన వాటిని మేము చెప్పుకోవాల్సి వస్తే మీ మాటల్లోనే ఆర్థిక సంఘానికి మీరు ఇచ్చినప్పుడు 50% పెంచాలని కోరారు. 50% కాదు కదా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా 41% వచ్చింది అక్కడ. అంతేకాకుండా జనాభాకు 70% ప్రాతిపదికన గుర్తించాలని డిమాండ్ చేశారు మీరు. పాపం పెద్ద ఎత్తున మర్యాద చేసి, కానీ యాజ్ యూజువల్గానే వాళ్ళు పాత పద్ధతినే పెట్టారు. అడుగుతా ఉన్నా, నీ పలుకుబడి ప్రతిష్ట ఏమైపోయింది చంద్రబాబు నాయుడు గారు? మీరు ఇచ్చిన అన్ని రికమెండేషన్లు, మీరు చెప్పిన అన్ని మాటలు కూడా బుట్ట దాఖలయ్యాయి, డస్ట్బిన్లో పడిపోయాయి అని అడగడానికి నేనేమాత్రం మొహమాట పడడం లేదు. ఉరికే పోతారు ఢిల్లీ దాకా ప్రజల దుడ్లతో.
తిరుక్కొని వస్తారు. బహుశా మీరు దేనికోసం పోతారో, దేనికోసం మీ ఎక్కిన మెట్లు ఎక్కకుండా దిగి అడుగుతారో మాకు అర్థం కాదు. నాలుగు నుంచి మాటలు వస్తాయి, పనులేం కావు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బడ్జెట్లో అన్యాయం జరిగింది. కేంద్ర ప్రభుత్వం మొండి చేయి కంటే ఇంకా తక్కువ చేయినే చూపించింది. ఒక మాట చెప్పాల్సి వస్తే ఇన్సల్ట్ చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది ఒకటి ఉందన్న విషయాన్ని కూడా, రాజధాని నిర్మాణానికి గ్రాంట్ పట్టుకొని రావాల్సింది పోయి మీరు 20,000 కోట్లు 30,000 కోట్లు గ్రాంట్ రూపేనా మీ యొక్క ప్రభుత్వం నుంచి, డబుల్ ఇంజన్ సర్కార్ నుండి, అట్లాగే మీరు ప్రేమించి మీరు పూజించే మోడీ గారి దగ్గర నుండి గ్రాంట్ తేవాల్సింది పోయి అప్పు తెచ్చుకునేకి పర్మిషన్ తెచ్చుకున్నారు. మీరు అప్పు తెచ్చుకునేకి నిజంగానే బాధేస్తుంది. అప్పు తెచ్చుకునే పర్మిషన్ ఏంటి నాకు అర్థం కావడంలే. ఇప్పటికే దాదాపు 3 లక్షల కోట్ల పైగా అప్పు చేశారు మీరు. ఈసారి 2066.32 అంటే 2,66,000 కోట్ల 32 లక్షల రూపాయలు అప్పు తెచ్చుకునే పర్మిషన్ ఇస్తేనే ఒళ్ళంతా పులకరించిపోయింది చంద్రబాబు నాయుడు గారు. మీ నోట్లోంచి మాటే రావడం లేదు. దట్ ఈస్ ఇన్సల్ట్ టు ది ఆంధ్రప్రదేశ్ పీపుల్ అన్న విషయాన్ని మీరు గమనించాలి. మీరు గుర్తుపెట్టుకోండి, ఇవి గమనించాలా. వాటిని ఎట్లా జైల్లో వేపిద్దాం, లేక ఏమైనా ఇంట్లోకి పోతాంటే ఎట్లా ఆపుదాం, లేకుంటే ఎక్స్పర్టైజ్ చేసిన పెట్రోల్ బాంబులు ఏమైనా ఉన్నాయని మీ వాళ్ళు వేస్తా ఉంటే చూసి ఆనందపడ్డాం. ఇది కాదు. ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి మీరు ఆలోచించాల్సిన సమయంలో ఆలోచన మీరు చేయలేదని చెప్పడమే మా ప్రయత్నం. అయ్యా విపరీతంగా చెప్పారు మీరు. బుల్లెట్ ట్రైన్లు, బుల్లెట్ హై స్పీడ్ కారిడార్, బుల్లెట్ కారిడార్ వచ్చేస్తా ఉన్నా. నా పలుకుబడిలో గుజరాత్ తర్వాత ఆంధ్రప్రదేశే ఏమనుకున్నారు. నేనంటే నా బ్రాండ్ వాల్యూ అని ప్రపంచమంతా గప్పాలు కొట్టుకు వచ్చారు కదా. ఎక్కడ మీ బుల్లెట్ ట్రైన్? కనీసం సొంతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హై స్పీడ్ కారిడార్ కూడా రాలేదే. హైదరాబాద్ చెన్నై, హైదరాబాద్ బెంగళూరుపై వయా ఆంధ్రప్రదేశ్లో ఆగితే ఆ వయాలకే ఓ అమ్మ మీరు కొట్టుకునే శబ్దాలు వింటా ఉంటే నాకు భయమేస్తుంది. మీ ఎంపీల యొక్క ప్రవర్తన అక్కడ సంకలు గుద్దుకుంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది. విజయవాడ విశాఖపట్నం హై స్పీడ్ రైల్ కారిడార్ పోతే సంతోషం. విజయవాడ నుంచి బెంగళూరుకి వయా అనంతపురం హై స్పీడ్ రైలు పోతే మాది. విజయవాడ చెన్నై ఇంకా ముందుకు కానీ స్టార్టింగ్ పాయింట్ మా రాష్ట్రంలో ఉండి ముందుకెళ్తే మాకు గర్వకారణం. ఇక్కడేముంది? వయా ఆ బస్సుల మీద రాస్తారే హైదరాబాద్ అనంతపురం వయా కర్నూలు అని. అట్లా వయా బతుకులకే సంతోషపడి మిమ్మల్ని చూస్తే నాకు జాలేస్తుంది, బాధేస్తుంది. వచ్చేటివి కూడా మీ దగ్గర లేవు. ఈ రాష్ట్రానికి రావాల్సిన డబ్బులు మీ గురించి ఏమాత్రం తెచ్చుకునే పరిస్థితి లేదు మీ దగ్గర. మాట్లాడితే విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ గురించి మాట్లాడితే బెదిరిస్తారు మీరు. మీకు అర్థం కాకుండా మీరంతా మూర్ఖులనే విధంగా మాట్లాడతారు. అయ్యా ఈసారి బడ్జెట్లో ఏమీ ఇలే. ఈసారి బడ్జెట్లో మీరు చేసిందంటే ఏంది లేదు. పైసలు తెచ్చుకోవాలనుకుంటే బహుశా చిల్లర ఖర్చులకి ఏమన్నా తెచ్చుకున్నారేమో బహుశా మీరు. అక్కడ పెద్ద డబ్బులేం రాలే అంటే దాన్ని మూసివేసి అమ్మివేసే కార్యక్రమానికి ఏదో మార్గం చూస్తున్నట్టు అనిపిస్తూ ఉంది నాకు. పక్కనే విశాఖ పోర్ట్ ఉంది. దానికి పోయిన సంవత్సరం 730 కోట్లు ఇచ్చారు మీరు. ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఈసారి 450 కోట్లకు తగ్గిస్తే మీకు ఉలుకై కూడా కాలే, మీకు సురుకు కూడా తగలే. అన్నిటికంటే ముఖ్యంగా పోలవరం జాతీయ ప్రాజెక్టుగా ఉన్నదాన్ని రాష్ట్రంలోకి తెచ్చుకునింది మీరు. అయ్యా మరొకసారి ఈ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది, అవమానం కూడా జరుగుతూ ఉంది. వాళ్ళు స్పష్టంగా చెప్పారు, మరొకసారి రిపీట్ చేశారు, పునరుద్ఘాటించారు. వాళ్ళు ఏమనంటే 41.5 మీటర్ల నీళ్ళే ఉంటాయి, అంతకంటే ఉండవు. మీరేమైనా చేసుకోండి అనే పదం చెప్పలేదు, కానీ వాళ్ళు దాన్ని మళ్ళా రీఇన్స్టేట్ చేశారు, పునరుద్ఘాటించారు. ఆఖరికి
194.6 టీఎంసీల నీళ్లు ఉండాల్సిన ప్రాంతం నుండి స్టోరేజ్ కెపాసిటీ నుండి 119.4 టీఎంసీల స్టోరేజ్ పాయింట్కే మేము చేస్తామని వాళ్ళు చెప్తే ఎట్లా చూస్తూ ఊరుకున్నారు? ఏ విధంగా మీ రక్తం బహుశా చల్లబడిపోయిందేమో నాకు అర్థం కావడంలే. లేకపోతే రాష్ట్ర భవిష్యత్తు కాదు మా భవిష్యత్తే ముఖ్యమనే అజెండాలో మీరు పనిచేస్తున్నా అనుకోవాల్సి వస్తుంది. అయ్యా మీరు 2027కి పోలవరం పూర్తి చేసి ఇచ్చేస్తామని చాలా డేట్లు చెప్పారు, మళ్ళీ ఇదొక డేటు. ఇంతవరకు పునరావాసమే పూర్తి కాలే. దాదాపు 75 కాలనీలు కట్టాలి, ఇంకా 49 కాలనీలు కట్టలే. ఎప్పుడు మీరు పునరావాసానికి ఏం పైసలేవి కేటాయించట్లు నాకేం కనపడలేదు దాంట్లో. అసలు మీరు రాష్ట్రం పట్ల, రాష్ట్ర ప్రజల పట్ల మీకేమన్నా దృష్టి ఉంటే కదా ఎంతసేపు రాజకీయంగా వాడిని ఏం చేద్దాం, వీడిని ఏం చేద్దాం, వాడిని లోపలేపిద్దాం, అంబటి రాంబాబును లోపలేపిద్దాం, లేకుంటే జోగిరాజు లోపలేపిద్దాం, లేకపోతే యాగాలు యజ్ఞాలు చేసుకుంటా అంటే ఆ కరుణాకర్ రెడ్డిని ఎట్లా బయటికి లాగుదాం, ఇటువంటి ఆలోచనలు తప్ప ఈ రాష్ట్రానికి ఏం చేద్దాం, ఈ రాష్ట్రానికి అన్యాయం అవమానం జరుగుతూ ఉంది, దాన్ని ఏ విధంగా అడ్డుకుందామన్న ఆలోచన మీ దగ్గర లేదు. కొద్దిగా రాష్ట్రం గురించి ఆలోచించమని కోరుతా ఉన్న అత్యాశే మాలాంటి వాళ్ళకు. మీరు రాష్ట్రం గురించి ఆలోచించాలని చెప్పడం కూడా అత్యాశే. అయినా చెప్తా ఉన్నాం, కానీ కనీసం అనెక్స్ వచ్చే బడ్జెట్లోనే రాష్ట్రానికి మేలు చేయించే ప్రయత్నం చేయండి. చాలా మంది గంపెడు ఎంపీలు మీ దగ్గర ఉన్నారు కదా, ఆ ఎంపీలందరినీ తీసుకెళ్ళండి. ఇంకా పునర్వ్యవస్థీకరణ చట్టంలోని అంశాలకైతే దిక్కే లేదు, మాట్లాడేవాళ్ళు లేడు. అట్లా అడ్జస్ట్ చేసుకోండి, ఇట్లా అడ్జస్ట్ చేసుకోండి, నీటు నిట్టని మాట్లాడుతున్నారు. కానీ ప్రత్యేకంగా సెంట్రల్ యూనివర్సిటీకి ఇదిగో 800 కోట్లు ఇచ్చాం. ఇంకా సిగ్గుచేట ఏంటంటే విశాఖ రైల్వే జోన్ మాటే లేదు. విశాఖ రైల్వే జోన్ మాటే లేకపోయినా మీకేమాత్రం అసలుకి సులుకు అదే ఉన్నట్లు లేదు. ఎందుకంటే మీకు పట్టదు. మీకెంతసేపు అధికారం ఎట్లా కాపాడుకోవాలా, పోలీస్ వ్యవస్థను ఏ విధంగా ధ్వంసం చేయాలా, మీకు అనుకూలమైతే ఏ విధంగా దగ్గర పెట్టుకొని మాట్లాడుకోవాలా, ప్రజలను ఏ విధంగా భయభ్రాంతులు చేయాలా, మీరు మాట్లాడే మాటల్ని ఆ భాష మీరు వినండి. ఎప్పుడైనా తీరిక ఓపిక ఇప్పుడు కాకపోయినా ఎట్లా రేపు పదవి దిగిపోతారు, అప్పుడైనా మీ వాళ్ళు మాట్లాడిన మాటలన్నీ కూడా వినండి, మీకు అర్థమవుతుంది మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసిన ద్రోహం ఏందో. నాకు తెలిసి బహుశా ప్రొఫెసర్ గారు అనుకుంటాను నేను, ఎక్కువ బూతులు మాట్లాడే పార్టీ మీ పార్టీ ఎక్కడ సందర్భంలో చెప్పేట్లు నాకు గుర్తు. కనుక మీ దగ్గర ఏంది లేదు, పోనీ ఇవే అందామంటావా? ప్రజల బతుకులతో పరిహాసం ఆడుతూ ఉంది కేంద్ర ప్రభుత్వం. ఎక్కువ నేను మాట్లాడటంలే. అయ్యా 53,47,315 కోట్ల ప్రాజెక్ట్ ఇది, 1-2 కాదు, 53 కోట్ల పైగా ఉన్న బడ్జెట్ ఇది, వార్షిక బడ్జెట్ ఇది. ఇందులో ఇది కార్పొరేట్ సంస్థలకి, పెద్ద పెద్ద వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి, పెద్దోళ్ళకి లాభం చేకూర్చే విధంగా ఈ బడ్జెట్ ఉందని చెప్పడానికి మొత్తం పట్టుకోవాల్సిన పనిలే, ఒకే ఒక ముక్క పట్టుకోవచ్చు బాబు గారు. లెక్కలు తెప్పించుకొని చూడండి. అయ్యా ధరలు పెరిగేటి ఏంటంటే ఒకే అంశంలో మాట్లాడుతూ ఉన్నా నేను. ధరలు పెరిగే వస్తువులు ఏంటంటే ఆముదం చెక్కంట, మనులు సీనా చెట్లకి మామిడి చెట్లకి వేస్తారు. అమ్మోనియా ఫాస్ఫేట్, నైట్రో ఫాస్ఫేట్, నాఫ్తా. అంటే రైతాంగం ని కృంగదీయాలి, రైతాంగం వ్యవసాయం చేసే భయపడాలి. ఆ విధంగా రైతాంగానికి రోజు అవసరమయ్యే అమ్మోనియా, నైట్రేట్, ఫాస్ఫేట్, నైట్రో ఫాస్ఫేట్ లాంటివి ధరలు పెరుగుతాయి. కీలక ఖనిజాల శుద్ధి దిగుమతి చేసుకుంటే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్లో తగ్గుతాయి. అంటే మల్టీ బిలియనీర్లు చేసే వ్యాపారానికి ఏమో రేట్లు తగ్గుతాయి, రైతులు వ్యవసాయం చేసుకుని వేసుకునే ఎరువులకు మాత్రం, దాని ముడి పదార్థాలకు మాత్రం రేట్లు పెరుగుతాయి. ఇది ఒక్కటి చాలు. దానికి తోడుగా మీకు మాట చెప్పాలనుకుంటా ఉన్నా. ఈ రోజున మీరు అత్యంత స్పష్టంగా మీకు మాట చెప్పాలి. అయ్యా మీరు
వ్యవసాయ బడ్జెట్లో దాదాపు ఎరువుల సబ్సిడీకే 16,000 కోట్ల రూపాయలు కత్తెర వేశారు, కట్ చేశారు మోడీ గారి ప్రభుత్వం. మీకేమైనా వినపడతా ఉందా అని అడుగుతా ఉన్నా నేను. పిఎం కిసాన్ ఏం సమస్య లేదు. ఇంకా ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే ఇదే జిల్లాలో ₹1 కేజీ అరటి పండ్లు అమ్ముకోలేమని రోడ్ల మీద పడేసిన కాలాన్ని చూశాం. మార్కెట్ స్థిరీకరణ గురించి, మార్కెట్ ఇంటర్వెన్షన్ గురించి మీ దగ్గర కేంద్ర ప్రభుత్వం నుంచి మాట లేదు, మీ దగ్గర నుంచి అరుపు లేదు, కేక లేదు, చివరికి ఏడుపు కూడా లేదు. పైగా మినిమం సపోర్టివ్ ప్రైస్ గురించి మాటే లేదు. ఫసల్ బీమా మామూలుగా రైతులు ఎడ్యుకేట్ అయ్యే కొద్దీ, పంటలు పెరిగే కొద్దీ బీమాకు డబ్బులు పెరగాలి. కానీ 14,473 నుంచి 12,200కి దించిన పరిస్థితి మీ దగ్గర ఉంది. నేను పరిశోధనలకు బాగానే పెట్టారులే అనుకున్నాను, కానీ పరిశీలిస్తే అది కోకోట, జీడిపప్పట, ఇటువంటి హై వాల్యూ వాటి పరిశోధనలకు డబ్బులు కేటాయిస్తారట. బహుశా రేపొద్దున ఈ హై వాల్యూ మార్కెట్ అంతా ఈ దేశంలో అదానీలకు, అంబానీలకు అప్పగించే కుట్ర ఉందన్న విషయం జనం అర్థం చేసుకుంటా ఉన్నారు. వాళ్ళ కోసమే తప్ప మీరు ఇంకొకటి లేదు. దాంట్లో అట ఎగుమతులకి 350 కోట్లు పెట్టారట. అట్లాగే నమో డ్రోన్లకి 676 కోట్లు పెట్టారట. అట్లాగే ప్రైవేటీకరణ ప్రోత్సహించే వాటికి కూడా రకరకాల డబ్బులు ఖర్చు పెట్టే ప్రయత్నం. ఇందులో మామూలు రైతుకి ఏం దిక్కు నాకేం కనపడ్డంలే. అన్నిటికంటే దుర్మార్గం, ఈ 53 లక్షల కోట్ల పైన ఉన్న ఈ బడ్జెట్లో 56,000 కోట్లు అనుకుంటాను, బహుశా 58,000 కోట్ల రూపాయలకి ఎన్ఆర్జీఎస్ ప్రోగ్రామ్ అనే జీరాంజీ ప్రోగ్రాంకి కోత విధించారే. అసలు చంద్రబాబు నాయుడు గారు మీ నాయకత్వంలో అనంతపురం జిల్లా లాంటి జిల్లాలో రైతులు వలసపోతా ఉంటే, గ్రామాల్లో ముసలి ముతక తప్ప ఎవరూ లేకుండా ఉంటే, తల్లికి పిల్లకు తల్లి కాను రోజుల్లో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి యొక్క నాయకత్వంలో అనంతపురం జిల్లా యొక్క నాయకుల యొక్క మద్దతు ఆ రోజు వెంకటరామరెడ్డి గారు లాంటి అందరితో ఆ రోజున ఎన్ఆర్జీఎస్ ప్రోగ్రాం వచ్చింది రాష్ట్రానికి. ఎన్ఆర్జీఎస్ ప్రోగ్రాం హక్కుగా వచ్చింది. ఆ హక్కు ద్వారానే కరువు కాలంలో తల్లి పిల్ల కలిసి ఉన్నారు, కరోనా టైంలో బతికారు. మీరు ఆ మాత్రం మీరేం మాట్లాడలేరా? మాట్లాడితే నాకు పలుకుబడింది అని ఆ 2,000 కోట్ల అప్పు కోసం ఎక్కిన మెట్లు ఎక్కకుండా దిగిన మెట్లు దిక్కున్నాను తప్ప ఇంకే కాదా మీ దగ్గర? ఆ రోజే మా ఎంపీలు చెప్పారు, బహుశా అవినాష్ అనుకుంటున్న ఎంపీలు చెప్పారు, ఇది చేయలేరు, దీన్ని ఎన్ఆర్జీఎస్ ప్రోగ్రాంను కొనసాగించండి, కూలీలకు అన్యాయం చేయబాకండి, అన్యాయం అయిపోతారు, 40% రాష్ట్రం భరించండి. చంద్రబాబు నాయుడు గారు వినాలా? అసలే అప్పుల అప్పారావుగా ఈ రాష్ట్రంలో పనిచేస్తా ఉన్నారు మీరు. అప్పుల కుప్ప పెరిగిపోయే ఈ కాలంలో 40% స్టేట్ మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చి పని చేయిస్తామని చెప్తే ఆ కార్యక్రమాన్ని, ఆ రైతుల కూలీ వాళ్ళ కార్యక్రమాన్ని అటకెక్కించడం కోసం తప్ప ఇంకోటి ఏమైనా ఉందా అని అడుగుతా ఉన్నానే. మాట్లాడండి మీరు. స్పష్టంగా చెప్తా ఉన్నాం, వలసలో ఆపింది, ఆకలి లేకుండా ఆకలిని అడ్డుకట్ట వేసింది, ఒక కూలీ గౌరవంగా బతికింది, కుటుంబంతో కలిసి పనిచేసింది ఎన్ఆర్జీఎస్ ప్రోగ్రాం ద్వారా అనే విషయాన్ని మా ఎంపీలు చెప్పారు, ప్రజలు చెప్తా ఉన్నారు. మీకు మాత్రం వినపడదు, అన్నిటికీ తల ఊపుతా ఉంటారు. ఆ 2,000 కోట్ల అప్పు తెచ్చుకుందామా, 3,000 కోట్ల అప్పు తెచ్చుకుందామా, ఏమీ ఇద్దండి, మాకు అప్పు ఇవ్వండి చాలు, అప్పిచ్చి లెక్కలు అడగద్దండి, లెక్కలు అడగకుంటే సాడి మీరు మాట్లాడుతూ ఉంటారు. అయ్యా ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. పాపం ఆఖరిలో నాకు ఇంకో మాట చెప్పాలి, మాట్లాడితే మీరు చాలా పెద్ద వేళ్ళు పెట్టి మాట్లాడుతూ ఉంటారు. అసలు ప్రజల్ని పట్టించుకొని వాళ్ళు మీరు ఒకదానికి కేరింతలు కొడతారు. మీ వాళ్ళు టూరిజానికి ఊతం వచ్చే విధంగా ఉందంట. ఏ ఇజము లేదు, టూరిజమే ఉంది ఈ భూమి మీద అని చెప్పిన వాళ్ళు మీరు. ఏ ఇజము లేదా, ఏ రాజకీయ ఇజాలు లేవు, కేవలం టూరిజమే ఉందని చెప్పిన సంగతి మర్చిపోలేము అలాంటి వాళ్ళం. ఆ టూరిజంలో అరకుంది చంద్రబాబు నాయుడు గారు
ఇప్పుడు వెస్టర్న్ ఘాట్స్ పైన పెట్టుబడిదారుల కన్ను పడింది విషయం, దాన్ని గమనించమని కోరుతా ఉన్నాం. మీరు ఎక్కువ అంతగా ఈలేసుకునేంత పని అక్కడ ఏం లేదు. అక్కడ జరిగే అన్ని కార్యక్రమాలు, దోపిడీ కార్యక్రమాలు ఆల్రెడీ మొదలవుతాయి. ప్రజల్ని పట్టించుకోకపోతే మీకేమీ బాధ ఉండదు. మీ 2000 ఎన్ని కోట్ల అప్పు అయ్యేది, 2066,000.32 కోట్ల అప్పు వస్తే చాలు మీకు పర్మిషన్. మీ అమరావతి రైలు ఏమైంది బాబు గారు? ఎట్లా అమరావతి రైతుల్ని మీరు నిరంతరం పాపం మభ్యపుచ్చుతూ ఉంటారు కదా, మమ్మల్ని కూడా. అమరావతి రైలు ఏమైంది బాబు గారు? బహుశా 24లో ప్రకటించినట్లు నాకు గుర్తు. ఆ తర్వాత మెట్రో, ఈ మధ్య కొత్త పల్లవి కూడా మొదలుపెట్టావు. అయిపోయింది, అమరావతి మెట్రోపాలిటన్ సిటీ అయిపోయింది. అమరావతి రైతుల దగ్గర భూములను లాక్కొని దాని ల్యాండ్ పూలింగ్ అనే ముద్దు పేరు పెట్టుకొని మీరు సాగించే రియల్ ఎస్టేట్ వ్యాపారం వాళ్ళకి అర్థమవుతుంది, జనానికి అర్థమవుతుంది. కొత్తది ఆయనట ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎగిరిగిందంట. ఆఖరికి గుంటూరు, విజయవాడ, అమరావతితో బృహత్ నగరాన్ని ఈయన స్టార్ట్ చేస్తారు. రోడ్లు సరిగ్గా వేసి ఆ నీళ్లు తోడే కార్యక్రమాన్ని ఆపేస్తే మంచిది బాబు గారు. రోజు నీళ్లు తోడే కార్యక్రమం. ఎక్కడైనా నదుల నుంచి పొలాల్లోకి నీళ్లు కొట్టంగా చూసినాం, లేకపోతే మా రాయలసీమ ప్రాంతంలో బాయిల్లో నుంచి నీళ్లు కొట్టుకోగా చూసినాం పొలాల్లోకి, చెట్లకి. అంతేగాని ఊర్లో నుంచి ఏట్లేకి నీళ్లు కొట్టే ప్రాంతాన్ని పెట్టి మళ్ళీ మమ్మల్ని కొత్త డ్రామా, సరికొత్త నాటకం, సరికొత్త మభ్యపుచ్చే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. విజయవాడ గుంటూరుతో ఎట్లా కలుపుతాడు? మధ్యలో అది తాడేపల్లి మంగళగిరి ఉంది కదా, దాన్ని మర్చిపోయేట్లాడు బహుశా. ఇటువంటి వ్యర్థ ప్రలాపాలు, వ్యర్థ వాగ్దానాలు, శుష్కం మాటల్ని కట్టిపెట్టి రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది, రాష్ట్రం కోసం బయలుదేరమని మీ యొక్క అత్యంత శక్తివంతం కాదని తేలిపోయింది. 27 సార్లు పోయించారు ఢిల్లీ. అసలు నెలకోసారి కంటే ఎక్కువ పోయినట్లే ఉంటారు సగటున. ఈ రాష్ట్రంలో విధ్వంసం ఎట్లా చేయాలా, సామాన్య మానవుని ఏ విధంగా భయపెట్టాలా, నీకెదురొచ్చే రాజకీయ ప్రత్యర్థుల ఇండ్లు ఎట్లా కాలిపోతుంటే సంతోషపడాలా, లేకపోతే పోలీసులు అక్కడ ఉన్నా సరే పని చేయకుండా ఏ విధంగా ఉన్నారో ఆలోచించకుండా వాళ్ళని చూసి బహుశా మీరు ఆనందపడుతూ ఉన్నారేమో నాకు తెలియదు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపేశారని చెప్పుకుంటారు రేవంత్ రెడ్డి చెప్తే. ఇన్ని దుర్మార్గాల్ని కప్పించుకోవడం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తూ శాంతి భద్రతల సమస్య, ప్రాణాలకు సమస్య, ఆస్తులకు సమస్య, రాజకీయాలు మాట్లాడే సమస్య, ప్రజాస్వామ్యవాదులకు సమస్య, మొత్తం రాష్ట్రాన్ని సమస్యల సుడి వలయంలో పడేసి కేవలం మీ అధికారం కోసం, మీ స్వలాభం కోసం పనిచేయడం మానేసి ఈ రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల ప్రయోజనం కోసం, రాష్ట్ర లాభం కోసం పనిచేయమని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు కనుక విజ్ఞప్తి కూడా చేస్తూ ఉన్నాం. నమస్కారం.